హాయ్ ఫ్రెండ్స్, మనకి హైదరాబాద్ కన్స్ట్రక్షన్ గురించి నాసా నుంచి కొన్ని పిక్చర్స్ వచ్చాయి. సో విత్ రెస్పెక్ట్ టు ద హీట్ డిసిపేషన్ 2003 నుంచి 2023 వరకు కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల హీట్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు. సో ఈ కన్స్ట్రక్షన్ మెథడ్స్లో కానీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న మైవాన్ కానీ ఇంకేదైనా కానీ మనకి ఇంకా హీట్ అనేది పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో గవర్నమెంట్ ఎన్వైర్న్మెంట్ ఇంపాక్ట్ అవ్వకుండా ఏదైనా కన్స్ట్రక్షన్స్ కనుక చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన స్కై స్క్రాపర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక దగ్గరే వితిన్ 1 ఎకర్లో ఆల్మోస్ట్ ఒక 60 floors 50 floors అపార్ట్మెంట్స్ అనేది కడుతున్నారు. సో దానివల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ రావచ్చు, బిల్డర్స్కి రావచ్చు, లేదంటే స్కై స్క్రాపర్స్ అనే ఫీలింగ్ మనకు ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో దానివల్ల జరిగే డ్యామేజ్ కావచ్చు, లేకపోతే హీట్ డిసిపేషన్ కావచ్చు అనేది ఎక్కువ ఉంటుంది. సో అది కాకుండా ఏదైనా మిటిగేషన్ స్కీమ్స్ ఉంటే గవర్నమెంట్ కెన్ అప్లై ఇట్. సో బట్ మేజర్గా చూసుకుంటే 2003 నుంచి 2014 వరకు ఎక్కువ గ్రోత్ ఉంది కన్స్ట్రక్షన్. 2014 నుంచి 2023 వరకు స్ప్రెడ్ అయిపోయింది సిటీ మొత్తం. So we have to see. Thank you.